అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రయాజన్ ఇంజెక్షన్ వికటించి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఈ ఇంజెక్షన్లు చేసినట్లు తెలిపారు. గత 4 రోజులుగా ఇన్పేషెంట్లు ఉన్నారని, వారికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. పేషెంట్లకు రియాక్షన్ వచ్చిన వెంటనే అంబులెన్స్లో అస్వస్థతకు గురైన 17 మందిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అనకాపల్లి తరలించిన పేషెంట్లందరూ పరిస్థితి బాగానే ఉందన్నారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఇన్ఛార్జ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వార్డులో అడ్మిట్ అయిన పేషెంట్స్ 30 మంది అడ్మిట్ అయినారు. అందులోని ఇంజెక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు 8:30 నుంచి ఒక్కొక్కరికి వాంతులు, హెడేక్, చిల్స్, వైరల్ టెంపరేచర్ వచ్చింది. ఫస్ట్ 6 మెంబర్స్కి వచ్చిందండి. 6 మెంబర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందా అని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వల్ల వచ్చింది అని తెలిసి వెంటనే ఎవరి డెకడ్రాన్, హైడ్రోకాపీస్ అని పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముగ్గురికి మొదలైంది. అలాగా ఆ తర్వాత చంటి పిల్లలకి ఒక ముగ్గురికి, అలా 4కి, మిగతా వాళ్ళందరూ ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయింది. అయితే మేమే ఇక్కడ అంతా ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అనకాపల్లికి పంపించాము. కలెక్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము. మాకు బాగా హెల్ప్ చేశారు. సినిమాలు అందరూ వచ్చి బాగా హెల్ప్ చేశారు. వెంటనే అంబులెన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు అందరూ బాగున్నారు. మొత్తం మేము పంపిన 15 మందితో పాటు ఇంకొక 7 మంది కూడా పంపించాము. వాళ్ళు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్, రియాక్షన్ ఉండాలి, వాళ్ళతో పంపించాము. అందులో ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడమే బాగాలేదు. ఒక అతనికి నరాల వీక్నెస్ అది కొంచెం ఉంది, బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కేసుని కేజీహెచ్కి రాత్రి పంపించారు అనకాపల్లి నుంచి. ఆ పేషెంట్ బాగున్నారు. రాత్రి అక్కడ కేజీహెచ్కి వెళ్ళగానే పేషెంట్ కూడా బాగున్నారు. పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అందరూ. అతను కూడా బాగున్నారు. ఇక్కడ అనకాపల్లి ఉన్న అందరూ స్టేబుల్గానే ఉన్నారు. చంటిపిల్లకి అందరూ వెంటనే ఇక్కడనే బాగున్నారు అంతా. ఇంజక్షన్ సెప్ వ్యాక్సిన్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత రియాక్షన్ ఒక 6 గంటలు వచ్చింది.